తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియంలో జరిగిన ఓ పెళ్లిలో వధువు కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. వివాహ వేడుకల్లో కారం చల్లి నవవధువును ఎత్తుకెళ్లే ప్రయత్నం జరిగింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గొడిగనూరుకు చెందిన గంగవరం స్నేహ, కడియంకు చెందిన భక్తిన వెంకటనందు కలిసి నరసరావుపేటలోని ఓ కాలేజీలో వెటనరీ డిప్లొమా చదివారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారగా ఈ నెల 13న విజయవాడలోని దుర్గగుడిలో వివాహం చేసుకున్నారు. ఈ జంట ఆ తర్వాత కడియం వచ్చి బత్తిన వెంకటనందు తన ఇంట్లో చెప్పగా పెద్దలు అంగీకరించి బంధువుల సమక్షంలో మరోసారి వివాహం చేసేందుకు ఈ నెల 21న ముహూర్తం నిర్ణయించారు. అదే విషయాన్ని వధువు తన తల్లిదండ్రులకు తెలిపింది. కడియంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం తెల్లవారుజామున వివాహ ప్రక్రియ జరుగుతుండగా వధువు తరపు వాళ్ళు ఒక్కసారిగా ప్రవేశించి అక్కడున్న వారిపై కారం చల్లి స్నేహను అపహరించే ప్రయత్నించారు. వెంటనే వెంకటనందు వధువు తరపు బంధువుల్ని అడ్డుకున్నారు. ఈ దాడిలో బత్తిన వీరబాబుకు తీవ్రంగా గాయాలు కాగా చికిత్స నిమిత్తం